Hello everyone, welcome to Ekamais Academy. Today is 17th March 2025. ఈ రోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మాట్లాడుకోబోతున్నాం సార్. దట్ ఈస్ నథింగ్ బట్ బ్రేకప్ ఆఫ్ దిస్ యుఎస్ఎస్ఆర్. అండ్ ఈ యుఎస్ఎస్ఆర్ నుంచి ఏ కంట్రీస్ బ్రేకప్ అయినాయి, దాంట్లో ఏ కంట్రీ ఫస్ట్ బ్రేకప్ అయింది అది న్యూస్లో ఉంది. హిందూ న్యూస్ అనాలిసిస్లో మీకు ఆ పర్టికులర్ కంట్రీ గురించి మెన్షన్ చేశారు. అండ్ పోస్ట్ దిస్ యుఎస్ఎస్ఆర్ బ్రేక్ ఇట్ సెల్ఫ్ అమెరికా హ్యాస్ బికమ్ ద గ్లోబల్ పవర్ అన్నది యాజ్ అందరికీ తెలిసిన నోషనే. డిస్పైట్ బైపోలార్ వరల్డ్ ఉండే, కానీ సింగిల్ పోలార్ వరల్డ్కి ఈ డిసింటిగ్రేషనే కారణం. ఈ బ్రేకప్ ఏదైతే యుఎస్ఎస్ఆర్ జరిగిందో దాన్నే మనం మేజర్ బేసిస్ ఆఫ్ రీజన్గా చూస్తూ ఉంటాం. అసలు ఏం జరిగింది, దాంట్లో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం చూడబోతున్నాం సార్. సో బ్రేకప్ ఆఫ్ ద సోవియట్, బ్రేక్డౌన్ ఆఫ్ ద సోవియట్ యూనియన్. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం, హిందూ న్యూస్ పేపర్లో ఎందుకు వచ్చిందో. తర్వాత లిథూనియా కంట్రీ గురించి కీ ఫ్యాక్ట్స్ చూద్దాం సార్. యూపీఎస్సీలో మ్యాప్ బేస్డ్ సెగ్మెంట్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సోవియట్ యూనియన్లో ఏ కంట్రీస్ ఉండేవి దాని లిస్ట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది సార్ మిమ్మల్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఎర్లియర్. అండ్ కీ కాజెస్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆల్సో. అండ్ ఫైనల్ కొలాప్స్, కోల్డ్ వార్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈ సెగ్మెంట్ ఆఫ్ స్ట్రక్చర్లో మనం ఈ వీడియోని చూడబోతున్నాం సార్. ఫస్ట్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది సార్ ఈ హెడ్లైన్ తోని, బ్రేక్ డౌన్ ఆఫ్ ద సోవియట్ యూనియన్. దాంట్లో తీసుకుంటే లిథూనియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు బీ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద సోవియట్ యూనియన్ ఇన్ ద 1991. ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా కూడా అడిగే ఛాన్స్ ఉంది సార్. ఆ కోల్డ్ వార్ తర్వాత సోవియట్ యూనియన్ బ్రేక్ డౌన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు గెట్ అన్ ఇండిపెండెంట్ సెగ్మెంట్ ఫ్రమ్ దీస్ పర్టిక్యులర్ సోవియట్ యూనియన్. దాంట్లో మీరు లిథూనియా గురించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లిథూనియా కంట్రీ యొక్క జోగ్రఫీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సార్. ఇక్కడ చూస్తే లిథూనియా కంట్రీ లొకేషన్ వచ్చేసి ఆ బాల్టిక్ సీకి అటాచ్ అయి ఉంటుంది సార్. బార్డర్డ్ బై దీస్ కంట్రీస్. లాట్వియాతోని బార్డర్ చేస్తుంది ఇక్కడ, అండ్ బెలరస్ తోని బార్డర్ చేస్తుంది ఇటు సైడ్, అండ్ పోలాండ్ తోని బార్డర్ చేస్తుంది టు ద సౌత్. సో ఈ పర్టిక్యులర్ లిథూనియా సెగ్మెంట్ లో బాల్టిక్ సీ is one particular sea which is bordering from that particular western margin. And it is one of the 3 Baltic states which we have. Baltic states ante em ledhu sir, that particular countries which are bordering with Baltic Sea, manam vaatni Baltic countries antam. Latvia, ఎస్టోనియా, ఈ 2 కంట్రీస్ తో పాటు లాట్వియా, లిథూనియా, ఎస్టోనియా, ఈ నియావియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి బాల్టిక్ సీతో బార్డర్ చేస్తూ ఉంటుంది సార్. దీని క్యాపిటల్ వచ్చేసి విల్నియస్ యాజ్ సచ్. అండ్ ఇది పార్ట్ ఆఫ్ EU అండ్ నాటో మెంబర్ కూడా. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ జోన్కి అందరికీ డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలీదో ఒకసారి చూసుకోండి సార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూరోపియన్ యూనియన్ అండ్ యూరోపియన్ జోన్. యూరోపియన్ యూనియన్ అంటే పొలిటికల్ యూనియన్, అండ్ యూరోపియన్ జోన్ వచ్చేసి ఇట్స్ అన్ ఎకనామిక్ యూనియన్. దట్ డిఫరెన్స్ తెలుసుకోండి. దాంట్లో ఉన్న కామన్ కంట్రీస్ ఏంటి, ఒక దాంట్లోనే ఉండి ఇంకో దాంట్లో లేని కంట్రీ ఏంటి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బోత్ జాయింట్ బోత్ ఇన్ 2004 యాజ్ సచ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో. సో మూవింగ్ ఫర్దర్, సోవియట్ యూనియన్ గురించి మనం చూస్తే అఫీషియల్లీ నోన్ యాజ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళం సార్. యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, దాన్నే యుఎస్ఎస్ఆర్ అన్నాం. which was a socialist state in northern Eurasia that existed from 1922 to 1991 వరకు. ఇన్ని ఇయర్స్ ఇది మొత్తం కామన్ ఎంటిటీగా ఒక యూనియన్ లాగా ఉండేది సార్, విత్ మాస్కో యాజ్ ఇట్స్ క్యాపిటల్, ఆబ్వియస్లీ రష్యా యాజ్ ఇట్స్ డామినెంట్ కంట్రీ. And this particular Soviet Union, it was the largest country when it existed. Idi divide ayipoyinanka kuda right now Russia is the largest country. So it is largest country by area in the world, spanning from Baltic Sea and Black Sea to the Pacific Ocean, consisting of 15 republics in this particular Soviet Union. Aa 15 countries lo eve unnai sir ante Armenia, అజర్బైజాన్, బెలరస్, ఎస్టోనియా, జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, లాట్వియా, లిథూనియా, మాల్డోవా, రష్యా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, యుక్రెయిన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఈ 15 కంట్రీల యొక్క గ్రూప్ కలిపి మనం సోవియట్ యూనియన్ అనడం జరిగింది. ఈ మ్యాప్ లో కనుక మీరు చూస్తే కంప్లీట్ సోవియట్ యూనియన్ పిక్చర్ కనిపిస్తుంది సార్. ఎస్టోనియా, లాట్వియా, లిథూనియా, రష్యా, బెలరస్, మాల్డోవా, యుక్రెయిన్, జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్,
కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఈ అన్ని కంట్రీస్, ఈ మ్యాప్ ఏదైతే పింకిష్ కలర్ మ్యాప్ ఉందో దీన్ని యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అన్న నేమ్తో పిలిచేవాళ్ళు సార్. యాజ్ ఇది న్యూస్లో ఉంది కాబట్టి యూపీఎస్సి 2025 ఎగ్జామినేషన్లో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. దాంట్లో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే ఇది ఒక వన్ పొలిటికల్ సిస్టమ్ సార్, వేర్ వన్ పార్టీ స్టేట్ గవర్న్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ. ఈ అన్ని కూడా సోవియట్ యూనియన్ లో ఉన్న 15 కంట్రీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సెగ్మెంట్ లో గవర్న్ అయ్యేవి విత్ ఎ సెంట్రల్ ప్లాన్డ్ ఎకానమీ అండ్ రోల్ ఇన్ కోల్డ్ వార్. ఇఫ్ యూ సీ ఇట్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ గ్లోబల్ అఫైర్స్, rivaling the US during this particular Cold War. Russia ki or so called as USSR ki యుఎస్ఏకి జరిగిన కోల్డ్ వార్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా యుద్ధం జరగలేదు, కానీ ఇంటర్నల్ సెగ్మెంట్ లో కోల్డ్ వార్ అయితే జరిగింది. ఇప్పుడు రైట్ నౌ ఆపోజిట్ టు కోల్డ్ వార్ జరుగుతుంది. రష్యా అండ్ యుఎస్ఏ ఆర్ మెయింటైనింగ్ వెరీ క్లోజర్ టైస్. సో దానివల్ల కోల్డ్ వార్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిందో ఇట్ డిజాల్వ్డ్ ఇన్ 1991 లీడింగ్ టు ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇట్స్ పర్టిక్యులర్ రిపబ్లిక్. దాని నుంచి ఆ మిగతా 14 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండిపెండెన్స్ ని ప్రకటించుకున్నాయి ఈ పర్టిక్యులర్ యుఎస్ఎస్ఆర్ లో. అసలు ఎందుకు డిసింటిగ్రేట్ అయిందన్న దానికి మేజర్ కారణాలు ఉన్నాయి సార్. 100 కారణాలు ఉన్నాయి, కానీ దాంట్లో నేను ఒక 4-5 సెగ్మెంట్స్ మాత్రం చెప్పబోతున్నా. ఎందుకంటే మీరు ఈ బియాండ్ 200 or 250 వర్డ్స్ కన్నా కూడా ఎక్కువ ఆన్సర్ రాసేదైతే లేదు. ఎకనామిక్ డిక్లైన్ చూస్తే ద సెంట్రల్లీ ప్లాన్డ్ సోవియట్ ఎకానమీ స్ట్రగిల్డ్ టు కీప్ పేస్ విత్ ద వెస్ట్ లీడింగ్ టు స్టాగ్నేషన్, షార్టేజెస్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. మనకి ఈ సెంట్రల్ ప్లాన్డ్ ఎకానమీ అని చెప్పాం కదా, ఆ పర్టిక్యులర్ సెంట్రల్ ప్లాన్డ్ ఎకానమీ వల్ల డిసెంట్రలైజ్డ్ సెగ్మెంట్ లో ఎకనామిక్ ఇంక్రీజ్ ఆర్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్యాటర్న్స్ అన్ని స్టాగ్నెంట్ అయిపోయినాయి, రిసోర్సెస్ అన్ని షార్టేజ్ అయిపోయినాయి, ఇన్ఎఫిషియన్సీ కనిపిస్తూ ఉంది. అండ్ ఎకనామిక్ శాంక్షన్స్ అండ్ అన్ ఆర్మ్స్ రేస్ విత్ ద యుఎస్ స్ట్రెయిన్డ్ ద సోవియట్ ఎకానమీ కంప్లీట్లీ. సో ఇది మనం ఎకనామిక్ డిక్లైన్ గా ఈ పర్టిక్యులర్ డిసింటిగ్రేషన్ లో చూడొచ్చు సార్. అట్లాగే గోర్బచేవ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, perestroika, which is an economic restructuring, and glasnost, openness, aimed to revitalize the system and weaken this particular communist control. So ఈ రిఫార్మ్స్ కూడా ఒక పర్టిక్యులర్ డిసింటిగ్రేషన్ కి కారణం అనుకోవచ్చు. ఇవి కాకుండా మిగతా కంట్రీస్ లో స్పిరిట్ ఆఫ్ నేషనలిజం రైజ్ అయింది సార్. Clear, where republics like Lithuania, Ukraine and Georgia demanded independence due to that particular segment of nationalism, because they have been already formed as a state in their mindset. Emotional గా స్టేట్ ఆల్రెడీ ఫార్మ్ అయింది, కానీ తర్వాత స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఎప్పుడైతే డెవలప్ అయిందో అది యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయే ఆస్కారం జరిగింది. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కన్సిడరబుల్ రిగార్డ్ మనం March 17th నుంచి ఈ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. 125 అవర్స్ ఎవరైతే యూపీఎస్సి 2025 రాస్తా ఉన్నారో ఈ లాస్ట్ 2-3 months వాళ్ళు చాలా అండర్ ప్రెషర్లో ఉంటారు సార్. కొన్ని ఏరియాస్లో వాళ్ళకి ఉన్న లూప్ హోల్స్ని కవర్ చేసుకోలేకపోవడం కానీ, ఫాస్ట్గా రివిజన్ని క్యాచప్ చేసుకోలేకపోవడం కానీ, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, లేకపోతే మాక్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, చీట్ కోడ్స్ని ఎలా అందుపరుచుకోవాలి అన్న సెగ్మెంట్ మీద మనకి 125 అవర్స్ ప్రోగ్రామ్ డిజైన్ అయింది సార్. ఇది యూపీఎస్సి 2025 రాసే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అని నేను చెప్తా. అండ్ ఇది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకుంటే 2,999 రూపీస్కి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక బోనస్ కూడా అటాచ్ అయింది. ఎవరైతే ఇది ఎన్రోల్ చేసుకుంటారో ఈ కోర్స్కి వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ని కేవలం 999కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఇది బోనస్ ఆఫర్ అన్నట్టు. అంటే ఈ 999 కట్టేస్తే మీరు టెస్ట్ సిరీస్ రాసేయచ్చు. బయట 10,000-15,000 ఉన్న టెస్ట్ సిరీస్ మీకు కేవలం 999కి మాత్రమే వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆఫర్ని అవైల్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ టీంలో మేజర్ ఒబరాయ్ సార్ వుడ్ బి లీడింగ్. సార్ పాలిటీ సెగ్మెంట్స్ డీల్ చేస్తారు, విజయ్ సార్ ఏన్షియంట్ హిస్టరీ, మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ విజయ్ సార్ డీల్ చేస్తూ ఉంటారు. నా వరకు వచ్చేసరికి నేను జోగ్రఫీ సెగ్మెంట్ని డీల్ చేస్తూ ఉంటాను. వెంకటేష్ సార్ మెడైవల్ అండ్ మోడర్న్ హిస్టరీ డీల్ చేస్తూ ఉంటారు. సో ఈ 4 ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీ యొక్క ప్రాసెస్ని, మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్
ప్రిపరేషన్ని స్మూత్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎన్రోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నిన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా మా యొక్క కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బాగా క్వశ్చన్లు రావడం జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళు, ఎన్రోల్ అయిన వాళ్ళు చెప్పడం క్లియర్, మీరు త్వరలోనే చూస్తూ ఉంటారు. క్లియర్. ఆ యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయేటప్పుడు ఒకదాన్ని చూసి ఒకటి మిగతా అన్ని కంట్రీస్ కూడా యుఎస్ఎస్ఆర్ నుంచి డిసింటిగ్రేట్ అయినాయి. తర్వాత ఫెయిల్యూర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ద కాస్ట్లీ వార్ డ్రైన్డ్ రిసోర్సెస్ and reduced the Soviet influence when they had the war in this particular Afghanistan between this phase of 1979 and 1989. దీని తర్వాతనే మనకు ఆ పర్టికులర్ డిసింటిగ్రేషన్ జరగడం జరిగింది. ద ఫాల్ ఆఫ్ ద ఈస్టర్న్ బ్లాక్, ఒకవేళ చూస్తే కొలాప్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ రిజిమ్స్ in the Eastern Europe in 1989 weakened Soviet Union grip on its satellite states and emboldened independence movements within its particular border. So స్లోగా ఈస్టర్న్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఈ కమ్యూనిస్ట్ భావాల నుంచి సోషలిస్ట్ ఆర్ డెమోక్రటిక్ వైపుగా ఎప్పుడైతే కన్వర్ట్ అయినారో ఆ ఫాల్ ఇన్ ఈస్టర్న్ బ్లాక్ ఎప్పుడైతే జరిగిందో మనకి ఈ సెగ్మెంట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఇంకా స్ట్రెంగ్తన్ అయింది సార్. తర్వాత ఆగస్ట్ 1991 coup attempt, a failed coup by hardline communist further destabilized the Soviet government and accelerated its disintegration. ఇట్లా ఈ 6 రీజన్లను మనం తీసుకుంటే ద మోస్ట్ ఫోర్కాస్టింగ్ రీజన్స్, ఎకనామిక్ డిక్లైన్, వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఫాల్ ఆఫ్ ఈస్టర్న్ బ్లాక్, రైజ్ ఆఫ్ నేషనలిజం అండ్ ఆగస్ట్ 1991 coup attempt, ఇవన్నీ కూడా డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ కి హెల్ప్ చేసాయి సార్. సో ఫైనల్ కొలాప్స్ వచ్చేసి ద సోవియట్ యూనియన్ కొలాప్స్డ్ ఇన్ December 1991, marking the end of Cold War and shift in global balance of power in the favor of US. ఇది గ్లోబల్ బ్యాలెన్స్ ని క్రియేట్ చేసిందని బుక్లలో అయితే మెన్షన్ చేస్తుంది, కానీ రాదర్ ఇట్ హ్యాస్ perpetually focused and it has helped USA to become the global power. And దీని తర్వాత ఈ ఫైనల్ కొలాప్స్ ఆఫ్ December 1991 తర్వాత 15 independent states from the former Soviet republics, యూనియన్ సోషలిస్ట్ సోవియన్ రిపబ్లిక్ ఏవైతే ఉన్నాయో, అమాంగ్ రష్యా లెడ్ బై బోరిస్ ఎల్ట్సిన్ వాజ్ ద లార్జెస్ట్ సక్సెసర్ స్టేట్స్ విత్ ఇన్ దిస్ పర్టిక్యులర్ 15 కంట్రీస్. ఈ 15 కంట్రీస్ లిస్ట్ పక్కా గుర్తుండాలి సార్, నో డౌట్ 100% ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కోల్డ్ వార్ అనేది మీకు తెలుసు 1947 to 1991, ఇది ఒక జియో పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ కన్ఫ్లిక్ట్. జనరల్గా ఇప్పుడు ఈ కోల్డ్ వార్ ఎసెన్స్లు తగ్గుతున్నాయి సార్, ఎందుకంటే ట్రంప్ అండ్ పుతిన్ మీటప్ మీరు చూస్తే, యాజ్ ఎలన్ మస్క్ హ్యావ్ ఎ గ్రేటర్ ఐడియా, ఎలన్ మస్క్ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ట్రస్క్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటలిజం వైపు బయాస్డ్ ఉండడం వల్ల రష్యాతోని చాలా క్లోజర్గా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇట్లాంటి కోల్డ్ వార్స్ ఏవి కూడా కనిపించవు సార్. కానీ అప్పుడు 1947 to 1991 ఫ్రేమ్ చూస్తే మనకు అక్కడ జియో పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి యుఎస్ఏకి, సోవియట్ యూనియన్కి వరల్డ్ వార్ 2 తర్వాత. అందుకే వాళ్ళ మధ్యలో కోల్డ్ వార్ జరిగింది. ఆ కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలోనే ఎకనామిక్ డిక్లైన్స్ కానీ, రైజ్ ఆఫ్ నేషనలిజం కానీ, లేకపోతే వివిధ కంట్రీస్ యొక్క డిసింటిగ్రేషన్ ఆర్ డిస్మాంటిల్ ఆఫ్ ద ఈస్టర్న్ బ్లాక్ కానీ జరగడం జరిగింది. ఆ కోల్డ్ వార్ సినారియోస్ లో డైరెక్ట్ వార్ అయితే జరగలేదు సార్. డైరెక్ట్ వార్ ఇట్ వాస్ మార్క్డ్ బై పొలిటికల్, ఎకనామిక్ అండ్ మిలిటరీ రైవల్రీ, బట్ నెవర్ ఎస్కలేటెడ్ ఇన్ టు డైరెక్ట్ వార్ఫేర్ బిట్వీన్ దీస్ 2 సూపర్ పవర్స్ ఆఫ్ యుఎస్ఏ అండ్ రష్యా. కానీ ఇప్పుడున్న పొజిషన్స్ లో 1991 తర్వాత ఎగ్జాక్ట్లీ 34 years డౌన్ ద లైన్ ఇప్పుడు మీరు చూసుకుంటే బోత్ ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ as such. Clear? If you could see what are the key features of this particular cold war, a cold war jarigindi ideological differences valla sir, endukante the war was not between individuals or the states, it was between the ideologies between capitalism and communism, where USA promoted democracy and free markets, where USSR pushed సోషలిజం అండ్ స్టేట్ కంట్రోల్. సో ఈ 2 ఐడియాలజికల్ డిఫరెన్సెస్. వీటితో పాటు మనకి నాటో 1949 లో ఫార్మ్ అయింది సార్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, విచ్ ఇస్ లెడ్ బై యుఎస్ఏ. వెస్టర్న్ బ్లాక్ డిఫైన్స్
అండ్ వార్సా ప్యాక్ట్ లో చూస్తే యుఎస్ఎస్ఆర్ రెస్పాన్స్ అండ్ ఈస్టర్న్ బ్లాక్ మిలిటరీ అలయన్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళ మధ్యలో నాటో అండ్ ఈస్టర్న్ బ్లాక్ మిలిటరీ అలయన్సెస్ డిఫరెన్షియేట్ అయిపోయినాయి సార్. తర్వాత ప్రాక్సీ వార్స్ ఒకవేళ మనం చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్ కన్ఫంట్రేషన్ వాళ్ళకి జరగడం జరిగింది రష్యాకి యుఎస్ఏలో. ఇండైరెక్ట్ కన్ఫ్లిక్ట్స్ కొరియాలో జరిగిన యుఎస్ఏకి రష్యాకి మధ్యలో 1950-53 సమయంలో. వియత్నాంలో జరిగినాయి సార్ 20 సంవత్సరాలు రష్యాకి యుఎస్ఏకి మధ్యలో. ఆఫ్ఘనిస్తాన్ లో 1799 అండ్ 89 మధ్యలో ఇండైరెక్ట్ గా యుద్ధాలు జరిగినాయి. వీళ్ళు రెండు ఫేస్ ఆఫ్ రాలేదు సార్. వేరే కంట్రీస్ లో వీళ్ళ యొక్క ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్ అండ్ క్యాపిటలిస్టిక్ క్యాపిటలిజం విల్ డ్రైవ్ టు ఇంపీరియలిజం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి ప్రాక్సీ వార్స్ జరిగినాయి. ప్లస్ ఆర్మ్స్ రేస్ లో రెండు కంట్రీస్ లైక్ బాగా ఫాస్ట్ గా పరిగెత్తాయి సార్. డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ మిలిటరీ బిల్డప్ హ్యాస్ క్రియేటెడ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎసెన్స్. రెండు కంట్రీస్ కూడా ఆర్మ్స్ రేస్ లో ముందంజలో ఉన్నాయి. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఆ యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయింది సార్. కోల్డ్ వార్ గుర్తుపెట్టుకోండి. కోల్డ్ వార్ హ్యాస్ లెడ్ టు డిసింటిగ్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఉన్న 15 కంట్రీలు గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఫస్ట్ బయటకు వచ్చిన కంట్రీ లిథూనియా గుర్తుపెట్టుకోండి. దాని బార్డరింగ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో క్వశ్చన్ ఆఫ్ ద డే కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ సార్. మీరు కొంచెం పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ద బ్రేక్ డౌన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ హ్యాస్ మేడ్ యుఎస్ఏ సోల్ గ్లోబల్ పవర్ క్రిటికల్లీ ఎనలైజ్. కొంచెం ఫిలాసఫికల్ కంటెక్స్ట్ లో నేను చెప్పిన కోల్డ్ వార్ ఫీచర్స్ ని రాస్తూ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిసింటిగ్రేషన్ రాస్తూ అది అమెరికాకి ఎలా హెల్ప్ అయింది అనే సెగ్మెంట్ లో మీరు ఆన్సర్ ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్సర్ ని మీరు 250 వర్డ్స్ లో రాయండి, విచ్ విల్ ఫెచ్ యూ 15 మార్క్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. క్లియర్? హోప్ఫుల్లీ ఎవ్రీవన్ హ్యాస్ ఎంజాయ్డ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమైజ్ అకాడమీ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.